హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. చూడండి, డే 5 రాంగ్ వర్సెస్ కరెక్ట్. ఈరోజు చాలా సింపుల్ సెంటెన్స్ చూడండి. ఇది హీఈస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అంటారు, జనరల్గా చేసే మిస్టేక్. కానీ నేనేమంటానంటే హీఈస్ గుడ్ అట్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్లో చాలా బాగా స్కిల్స్ ఉన్నాయి, రాయగలడు, చదవగలడు, మాట్లాడగలడు అనేది అర్థం అనమాట. హీఈస్ గుడ్ అట్ ఇంగ్లీష్ అంటే. ఓకేనా? దీనికి ఒక షార్ట్ రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏమంటే, మీరు గుడ్ అట్ ప్లస్ సబ్జెక్ట్ ఆర్ స్కిల్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉందా, స్కిల్ అంటే మీరు సింగింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా కానీ మీలో ఉండే స్కిల్ ఏదైనా కానీ, అది ఏదైనా స్కిల్ కానీ సబ్జెక్ట్ కానీ వచ్చినప్పుడు గుడ్ అనేది నువ్వు మంచిగా అందులో నీకు ప్రావీణ్యం ఉంది అని చెప్పడానికి అట్ అని వాడతాం అనమాట. ఇది బేసిక్గా ఉండే షార్ట్ రూల్. తర్వాత హీఈస్ గుడ్ అట్ ఇంగ్లీష్ అన్నాను అంటే దీనికి మీనింగ్ మీకు చెప్పాను. ఎందుకు అట్టే వాడాలి సార్ మనము? వై అట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ దట్ సెంటెన్స్? ఎందుకంటే అట్ ఈజ్ యూజ్డ్ వెన్ టాక్ అబౌట్, అంటే మీరు డిస్కస్ చేసిన ఏదైనా కానీ దాని గురించి అట్ అనేది వాడతారు. ఎబిలిటీ, స్కిల్, యాక్టివిటీ ఏదైనా సరే, అంటే మనలో ఎబిలిటీ ఎంత ఉంది, మనలో స్కిల్ ఎంత ఉంది, మనలో ఉండే యాక్టివిటీ ఏంది, ఇటువంటివన్నీ వచ్చినప్పుడు ఈ 3 సింపుల్ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే అక్కడ అట్ వాడాలి, ఆ ప్రిపోజిషన్ అక్కడ వాడాలి. థ్యాంక్ యూ. ఇంకా గుడ్ ఇన్, గుడ్ విత్ కూడా మీకు కావాలి అంటే గుడ్ అనేది ప్రిపోజిషన్తో ఎలా బిహేవ్ చేస్తుంది అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.